హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సోమవారం, మంగళవారం రోజు వీడియో తీయడానికి అసలు కుదరలేదండి. బాబు వాళ్ళిద్దరికీ వాంతులు, విరోచనాలు అయినాయి. ఇంకా హాస్పిటల్‌కి తీసుకెళ్ళాము. హాస్పిటల్‌కి తీసుకెళ్ళి అక్కడ చూపించుకొని తీసుకొని వచ్చామండి. బయట ఫుడ్ తిన్నారమ్మా, అందువల్ల అట్లా అయిందని అన్నారు. మొన్న సినిమాకి వెళ్ళామని చెప్పాను కదండి మీకు. ఆ రోజు ఏం చేశారంటే అక్కడ పానీపూరి తిన్నారు. మేము వెళ్ళింది నా సెంటర్లో నాజ్ అప్సర థియేటర్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ ఆపోజిట్లో గుంట గ్రౌండ్ దగ్గర పానీపూరి అమ్ముతున్నారు. పిల్లలు అది కావాలని గోల్ చేస్తే సరే అని మా అక్క వాళ్ళ పిల్లలు, మా పిల్లలు, మా అన్నయ్య వాళ్ళ పిల్లలకి ఇప్పించాము. తిన్నారు వాళ్ళు. తినేసిన తర్వాత ఇంటికి వచ్చామండి. ఇంకా నైట్ నుంచి ఒకటే వాంతులు, విరోచనాలు అస్సలు తగ్గలేదు. 2 డేస్ దాకా బాగా ఇబ్బంది పడ్డారు. సోమవారం, మంగళవారం అసలు లేవలేదండి. సరే అని ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంజక్షన్లు అవి చేయించుకొని తీసుకొచ్చాము. కొంచెం పర్వాలేదండి, నీరసంగా ఉందని 2 డేస్ లీవ్ పెట్టేశారు. ఇంకా పెద్ద బాబు బుధవారం రోజు హాస్టల్కి వెళ్తా అన్నాడు. చిన్న బాబు కూడా బుధవారం రోజే స్కూల్కి వెళ్ళిపోయాడు. అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా అంతేనండి. మా అక్క వాళ్ళ పిల్లలు కూడా ఇంకా 2 డేస్ రెస్ట్ తీసుకున్నారు. దాని మూలాన ఆ పానీపూరి తినడం వల్ల. పిల్లలకి మనం ఎంత చెప్పినా కానీ వాళ్ళకి అర్థం కావట్లేదండి. బయట ఫుడ్ మంచిది కాదు తినొద్దన్నా కానీ వినరు. వాళ్ళు మనం వద్దన్న పనే చేస్తూ ఉంటారు. ఇంకా ఫోర్స్ చేస్తారు. అవి కొనిపెట్టలేదు, ఇవి కొనిపెట్టలేదు అంటూ ఉంటారు. సరేలే అని వాళ్ళకి సంతోషం ఎందుకు కాదనాలే అని ఇప్పించాను. ఇలా అయింది. ఇంక సరే బుధవారం రోజు హాస్టల్కి బయలుదేరుతున్నాడు బాబు. అందుకని స్నాక్స్ చేశాను కదా, ఆ స్నాక్స్ కూడా బాక్స్లో పెట్టేసేసాను. వాళ్ళ డాడీకి కావాల్సినవి తీసుకురమ్మంటే సోపులు, షాంపూలు, కంఫర్ట్ ప్యాకెట్లు, బ్రష్లు, పేస్టు, కొబ్బరి నూనె డబ్బా, వ్యాజ్లైను ఇవన్నీ తీసుకొచ్చారండి. ఇవన్నీ చక్కగా ప్యాక్ చేసేసుకున్నాడు. బాబే ప్యాక్ చేసుకున్నాడండి. ఆయన బాక్స్లో పెట్టిస్తూ ఉంటే స్నాక్స్ అవన్నీ అవి మొత్తం తీసుకొని ఇంక స్నానానికి వెళ్ళి రెడీ అయిపోయారు. బ్యాగులు అవన్నీ సదిరేసుకున్నారండి. ఇంకా మా వారు వచ్చారు. మా వారు వచ్చి ఇంక భోజనం చేసేసి బాబును హాస్టల్కి తీసుకెళ్ళిపోతున్నాడు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలకి హాస్టల్కి వెళ్తానంటే అదొక బాధగా ఉంటుంది కదండి. తప్పదు, ఏం చేస్తాం. బాయ్.